హరే కృష్ణ. ఈ వీడియోలో మనం పురాణాలు అంటే ఏంటి, పురాణాలు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. పురాణం అంటే ప్రాచీన కాలంలో జరిగినది అని అర్థం. పురాణవ ఎతి పురాణం అన్నాడు వ్యాసుడు. పాతదైన కొత్తగా కనిపించేదే పురాణం అని దీని భావం. పురావత్వం ఎతి పురాణం అంటే వ్యూపతిని బట్టి ఒకప్పుడు జరిగిన వృత్తాంతం ద్వారా సందేశాన్ని ఇచ్చేవే పురాణాలు. ఈ మధ్య పురాణాలు అంటే ఒక కాకమ్మ కథలాగా తీసి పడేశారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పురాణాల్లో మనకి తెలియని చాలా విషయాలు ఉన్నాయి. దేవతలు పుట్టి పురోహితులు, 14 విద్యలు, సాదాచారులు, స్త్రీ పురుష ధర్మాలు, గురు శిష్యుల సంబంధాలు, రాజు పరిపాలన విధానాలు, పరోపకర మహిమలు, పుణ్యక్షేత్రాలు, త్రిదులు, నిధులు, భక్తి, జ్ఞాని, ఇలా ఎన్నెన్నో విషయాలు చెబుతున్నాయి పురాణాలు. చెప్పే సత్యం ఒకటైనా వేదాలు, పురాణాలు, కవులు చెప్పే సత్యం వివిధ రకాలుగా వివిధ మార్గాల్లో చెప్తారు. పురాణాలు మొత్తం 18 ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. బ్రహ్మ పురాణం, విష్ణు పురాణం, శివ మహాపురాణం, బ్రహ్మాండ పురాణం, స్కంద పురాణం, గరుడ పురాణం, భాగవత పురాణం, మార్కండేయ పురాణం, నారద పురాణం, వరాహ పురాణం, కూర్మ పురాణం, అగ్ని పురాణం, మత్స్య పురాణం, భవిష్య పురాణం, లింగ పురాణం, వామన పురాణం, బ్రహ్మవైవ్రత పురాణం, పద్మ పురాణం. పురాణాలు మొత్తం 18 ఉంటాయి. ఇంకా మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే నా అకౌంట్ని ఫాలో చేయండి. జై శ్రీరామ్.